విశాఖను అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇక్కడ లేనటువంటి సాంప్రదాయాలను తీసుకొచ్చి ఇప్పుడు చూడండి అంటే బీచ్లలో బీర్లు మందు ఇవన్నీ పెడితే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందంట. ఈ రకంగా అభివృద్ధి చెందుతుందంటే నాకు అర్థం కాదు. విశాఖ అభివృద్ధి చెందాలంటే వేరే రకంగా, పర్యాటక రకంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. మహిళలకు ఏదైనా మంచి చేయండి, విశాఖలో ఉన్నటువంటి యువత ఉంటే వాళ్ళకి ఏదైనా మంచి చేయండి. మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ విశాఖలో బీర్లు పెడతాం. ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఎవరో బీర్లు నీళ్ళ కన్నా బీర్లే మంచిదని చెప్పి ఒకరు అంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయొద్దని చెప్పి మరొకరు అంటారు, కేసులు పెట్టొద్దని చెప్పి ఇంకొకరు అంటారు. ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి వాళ్ళు, ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే సరే మరి వీళ్ళు మాట్లాడారని చెప్పి క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చ పెట్టేసి బీచ్ సాక్షన్ పెట్టేస్తూ ఉన్నారు. సో దీనిపైన ఇప్పుడు చర్చ విశాఖలో ఈ రకంగా పెడతామని చెప్పి. సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఇంకా వేరే అమరావతికి సంబంధించి ఇట్లా రకరకాలుగా అడిగినప్పుడు ఒకసారి మేడం గారి మాటలోనే వినండి. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా గవర్నమెంట్ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోనే, మేము పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లే. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహవ్ ఒక టూరిజం డెవలప్ చేయడానికో లేకపోతే సంహవ్ వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో లేకపోతే ఒక రిక్రియేషన్కో లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్ కు గోవా చేద్దాం అనుకుంటే మీరే ఎక్కడ పెట్టదు అంటే గోవా చేస్తారు, రేపు పొద్దున్న బెల్జియం చేస్తాను, నేను ఎయిర్పోర్ట్ లోనే వ్యభిచారం పెడతాను అంటాడు. ఇదివరకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వ్యభిచారం అలాగే జరుగుతుంది కదా, మనం లైసెన్స్ ఇచ్చేస్తే మనకి డబ్బులు వస్తే వాళ్ళకి జబ్బులు రావాలి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? ఎవరైనా ఇట్లాంటి పైలట్ ప్రాజెక్టు కింద క్యాబినెట్లో చర్చించి చాలా క్లియర్గా ఉన్నారంట. పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే బ్యాడ్గా రిసీవ్ చేసుకుంటారు, తిడతారు. రండి ఇప్పుడు బీచ్కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్తారండి. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంటే ఆడవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. ఆ వెళ్ళినప్పుడు అక్కడ పక్కన మందు తాగుతుంటే వీళ్ళ పక్కన నిలబడగలరా? వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వీళ్ళ బంధువులు కానీ ఎవరైనా పోగలరా? అట్లా మద్యం తాగుతున్నప్పుడు వాళ్ళంట మద్యం తాగుతుంటారంట, బీచ్లో ఎంజాయ్ చేస్తారంటే ఏ రకంగా సాధ్యమవుతుంది? ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు దీన్ని? ఇదేం ఆశ్చర్యం మరి. అందుకే అక్కడ అడుగుతున్నారు, ఇదెట్లా పైలట్ ప్రాజెక్ట్ మేడం, ఇదెట్లా క్యాబినెట్లో చర్చించారు, దీన్ని వ్యతిరేకించాలి కదా అనేటువంటి